ఇప్పుడైతే మా మామ వచ్చిండు. ఎందుకొరకు మీకు ఏదో చెప్పండి. ఎందుకు చెప్పబా బట్టలు తెచ్చుకోనికి పైసలు ఇవ్వడానికి వచ్చిండు. దేనికి? శ్రీమంతం. అదీదా శ్రీమంతం? అదీదా శ్రీమంతం? ఓకే, శ్రీమంతానికి అయితే పైసలు వచ్చినాడు మామ అన్నాడు. కుసరిగా వస్తలేవా? నీకు పైసలు వస్తలేవంట. నాకు ఇచ్చిన అడిషన్ అడిగిపోతాయి. ఏదో హాబిట్ ఖర్చు అని చెప్పి 10,000 ఇంకోసారి 10,000 అంటే నేను సంతోషంగా ఉంటాను. ఇచ్చి బాధ పెట్టద్దు అన్నట్టు కదా. ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నది కష్టాలు ఉన్నావని నేను సరే నువ్వు అన్నదానికి కానీ ఇంకోసారికి నువ్వు 10,000 కోడలిది శ్రీమంతం సోని. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే శ్రీమంతంకి అయితే ఫుడ్ ఆర్డర్ చేయడానికి అయితే వెళ్తున్నామని చెప్పాలి. నువ్వు చూడు. ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్ళిపోయాం. ఫంక్షన్ హాల్ ఒకటి, ఫుడ్ క్యాటరింగ్ లేకపోతే ఏంది, వంటలు చేపేయడమా ఏంది అనేది ఇంకా మేము డిసైడ్ చేయాలి. ఆడదాకా పోయినాక ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడైతే అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తాం. మన కార్ అయితే పాపం మెండరా రోడ్ పైన అయితే సఫర్ అవుతుంది. పెడుతున్నాం మా కార్ని. రైట్, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఖాళీ పోనాం. ఇప్పుడైతే మనం చేసినాం. మనం ప్రతిసారి ఇక్కడనే ఇస్తాం అన్నమాట, ఏ ఫంక్షన్ అయినా. అంకుల్ గుర్తు పెడతలేడు. అండ్ వచ్చిన వాళ్ళందరూ మంచిగా సాటిస్ఫై కావాలంటే ఫుడ్ సరిగ్గా ఉండాలి, ఏది ఉన్నా లేకపోయినా. దానికోసం మంచి మంచి వెరైటీ ఐటమ్స్, స్వీట్స్. శ్రావణం కాబట్టి వెజ్ వాళ్ళకి వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చెప్తున్నాము. అన్న ఎట్లిస్తాడో చూడాలి, మంచిగా ఇస్తాడా ఎట్లిస్తాడా. ఎందుకంటే మా సార్ వచ్చినారు కదా, మేము కూడా చాలా గౌరవిస్తాము. సార్ది ఎంత ఫేమస్ ఉన్నారంటే బోయినపల్లి హస్మత్పేట. వీళ్ళు ఒక్కసారి వచ్చిపోతే 100 మంది వస్తారు పిల్లలు. అరే యూట్యూబ్ రోజు వచ్చిపోయినారంట కదా, ఇక్కడ ఉంటారు సార్ అట్లా. సార్ వస్తే మేము కూడా ఇది బిజినెస్ అని క్యాటరింగ్ అని చేస్తలేదు. నేను కూడా ఫ్రెండ్ నాది కాకా అనుకొని ఇంటి మనిషి గురించి అట్లా ఉండి చేస్తా. ఇలా 100-150 మంది అడగాలి ఎక్కడికి వెళ్ళి చేసినారు, ఎట్లా చేసినారు, ఏముంది భయ అంటే పీసెస్ ఇప్పుడు మనం ఫంక్షన్ పోతే ఎట్లా ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా 150 నాన్ వెజ్, 100 వెజ్. స్పెషల్ ఇది మొత్తం. లబిడి అయితే తీసుకుంటున్నాం మనం. ఏందన్నా ఇది? అరే ఏందన్నా ఇది? లబిడి. లబిడి ఏంటి? లబిడియా? నెట్లో చెప్పు. డాడీ అడ్వాన్స్ కొట్టేసిండు. ఎంతవరకు అడ్వాన్స్? అడ్వాన్స్ కొట్టేసిండు. మన తీసేసుకో నన్ను. మనకి మాట రావద్దు, మంచిగా చేసేయాలి. రైట్, ఇప్పుడైతే మనం ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. మళ్ళీ 26 కన్నా ఐటమ్స్ వచ్చేస్తాయి మనకి. గైస్ ఇప్పుడైతే ఈ శ్రీమంతం జరిగే ఫంక్షన్ హాల్లోకి వచ్చినాం. ఈ ఫంక్షన్ హాల్ చూస్తే గుర్తుపట్టే ఉంటారు, మా రిసెప్షన్ అయింది. ఆ వీడియో చూసిన వాళ్ళు గుర్తుపట్టే ఉంటారు. గార్డెన్స్ అని శ్రీమంతం అయితే ఇక్కడనే అవుతుంది ఇదన్నమాట.
26 బుధవారం. కలద్దరు ఇంత పెద్ద ఫంక్షన్ హాల్, ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ మాట్లాడేసరికి దిమ్మ తిరుగుతాం. ఇప్పుడైతే అందరు రెడీ అవుతున్నారు. రెడీ అయిపోయినా మమ్మీ? రెడీ అయిపోయారు, డాడీ కూడా రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ అయిపోయినా. ఇప్పుడైతే మనం బయలుదేరిపోడే. మంచి చీర దొరకాలి, మంచి చీర దొరకాలి. కాదు, ఫంక్షన్ అంతా మంచిగా జరగాలి, ఫంక్షన్ అంతా మంచిగా జరగాలి. కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే. బరాబర్ ఉంటుంది మమ్మీ పా, మనమైతే అంత టాస్క్ అయితే దాటేసాం. ఇప్పుడైతే మనం కార్ ఎక్కడికి వెళ్తాం. మన కార్ ఎప్పుడు అన్న ఉంటుంది కదా. పెద్ద మనం బయలుదేరిపోదాం. హాయ్ హాయ్. ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే గాజులు తీసుకుంటారు. ఏం తీసుకుంటున్నావు మమ్మీ? వదిలేదు గాజులు శ్రీమంతానికి. గాజులా? ఏది ఇవా? గ్రీన్, ఎల్లో, రెడ్. ఎందుకు గ్రీన్ ఎందుకు? ఎల్లో తీసుకుంటారు. ఎల్లో అంటే పసుపు పసుపు. గ్రీన్, ఎల్లో, రెడ్ 3 తీసుకోవాలి. వాసు నీ కూడా తీసుకోమంటా డజన్. స్టార్ట్ చేద్దాం. తీసుకుంటావా నువ్వు కూడా? ఏంటి చేతికి ఏమైనా తీసుకుంటావా అంటున్నా. కడం, అరే కడం అన్న, కడం తీసుకో, మంచిగా బాగుంటది. కట్టుకుంటావా? పింక్ కలర్ కావాలి. పంచా అన్న, పింక్ కలర్ కావాలా? పింక్ కలర్ దేవద్దు నాకు. కట్టుకుంటావా పంచా? 3 డజన్లు 60 రూపాయలకు డజన్. అని 3 3 9 డజన్లు. ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఎంత అన్న లెక్క చెప్పేస్తా అన్న. మ్యాథ్స్ బాగా 540. ఇది నిజమైన మ్యాథ్స్ చదువుకున్నాడు. సరే 540. 540. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు. షాప్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. నైట్ వచ్చేసినావా? తీసుకున్నామా? తీసుకుంటావా? ఇద్దరు అదే వాళ్ళిద్దరు తీసుకుంటారు అంటున్నా. బాబాయ్ పట్టు చీర తీసుకుందాం. ఇరికి సెమీ పట్టు చీర కావాలి. ఒకసారి ముఖం చూపి. రైట్ వేసేసాక ఇక్కడ 4 days వస్తుంది చూసుకో. అట్లా కొట్టుకోకుండా ఇప్పుడైతే మీదకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అరే మనం మెట్లకి వెళ్ళిపోదాం. పా నాకు నడుస్తలేదు. అరే మెట్లుగా, అరే మెట్లుగా. నేను నిజంగా ఇదే మెట్లు అనుకున్నా. పాపా ఓకే. ఇప్పుడైతే మనం మెట్లెక్కి పోతాను. గల్లి కాదు. సెట్ అయిపోయినాం ఇక్కడ అందరూ. స్నాక్స్ ఏం చెప్తుంది? అమ్మాయి నచ్చిందా? నీకు ఏది నచ్చింది? చెప్పినా శ్రీమంతం మంచిగా ఉంది కదా సార్. ఏది ఇదా? ఏ చెక్ మోడల్ కొంచెం మోల్ అంటే ఇది బాగుంది. ఇది కలర్ వేరే మన కలర్. శనగకైతే చీర ఎట్లుంది అక్క? చీర ఎట్లుంది? ఎందుకురా కున్న కన్నా ఎందుకు? ఖాళీ టైంలో ఒకసారి గదికి ఇష్టం. ఎందుకురా అంత తెలుస్తున్నావు? చెప్పన్నా నీకు అది ఇప్పించడేమో అని ముఖం మీదకి తెస్తున్నాయేమరా కెమెరా. ఏమంటావు? నచ్చిందా? ఇందులో ట్రై చేస్తుంది. నచ్చిందా అబ్బా? జర చూసుకుంటుంది. అనిపిస్తుంది ముంగట.
మంచిగా బాగుందబ్బా బాగుంది हाँ भाई नमस्ते आई बोल आइए नमस्ते ఏం పేరు పేరు నామ్ క్యా నమస్తే నమస్తే ఓకే హాయ్ హాయ్ అట్లా ఆ చెప్తుండే నమస్కారం అది సెల్యూట్ నమస్కారం ఇట్లా నమస్కారం అది నమస్కారం డ్రామా మీది కట్టుకుంటాం ఓకే ఇదైతే కట్టుకుంటున్నారు తీసుకోను చెప్పరా అరే అది ఉంది కానీ చాలా కట్టుకున్నట్టే అనిపిస్తుంది అరే ఉంది నీ దగ్గర అంత మంచి ఇప్పుడు కట్టుకున్నాం అంటే వేరే కలర్ ఏది లేదు లేదు మమ్మీ వేరే గంటసేపు ఉంది మీకు అనిపిస్తలేదా వదిలే కట్టుకుంది మనకు కొత్తది అది మమ్మీకి చీర కానీ మమ్మీ శారీ డ్రాపింగ్ మంచిగా అయిపోయాలి ఇట్లా ఎట్లుంది పిలిచి బాగుందా డాడీ ఎట్లుందో బాగుంది మేము నటరాజులో తీసుకుంటాం ఏది కట్టినా బాగుంటుంది మమ్మీ డాడీ ఏమో డైలాగ్ వేసిండు ఏమైంది అదే ఇప్పుడు 2000 ఒడిపెట్టాలి 100 రూపాయలు చీర కొనుక్కోవాలి 2000 ఒడిపెట్టాలి 100 రూపాయలు చీర కొనుక్కోవాలి వాట్ విజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా అదనమాట ప్లాన్ బాగుంది తీసుకో ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా ఉన్నది నాకు నచ్చింది అంటే రెండు కాదు ఏదో ఒకటి మమ్మీ బాగుందా బాగుందా పిన్ని చాలా బాగుంది చీరతోడు కొట్టి అయితే చీర అదే చాలా ట్రెండింగ్ ఉంటుంది అదే బార్డర్ చేసిన ఎంత దొడ్డు ఉందో అదే చాలా ట్రెండింగ్ ఉంటుంది అదే బార్డర్ చేసిన ఎంత దొడ్డు ఉందో సరళ పట్టు సరారా పట్టు అంటారు బాగుంది ఇది పర్పుల్ అయిపోతుంది ఇది మంచిగా ఇది క్లాసిక్ లుక్ ఉంది అది మొత్తం ఏం లేదు అది కొంచెం బ్లాక్ అది కొంచెము ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ అనిపిస్తుంది ఈ సోనికే రాజక్క పెడతాను ఐదు చీరలు ఎరిందట 5 చీరలకు ఎంత పరసకు చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అదే తెలియదు ఏమైంది ఎంత సిల్లు పడుతుందో తెలియదు అంటున్నా ఇంకొక తీసుకురా అది నెలకు ఒక ఫంక్షన్ చేస్తున్నావు ఇక మొన్ననే మన మ్యారేజ్ డేకే 22,000 చీర తీసుకున్నాం తర్వాత అంజి పెళ్ళి మధ్యలో నన్నే శ్రీమంతం తర్వాత పెళ్ళి ఇక అదే కదా సరే సరే 6,500 అందుకే దానికి ఎక్స్ట్రా డబ్బా ఇవెంత ఇవన్నీ ఎంత అందుకే దీనికి అట్ట డబ్బా కూడా లేదు అవన్నీ లేవు అట్ట డబ్బా కూడా లేదు దానికి ఏదో మమ్మీ నచ్చిందా మమ్మీ ఏమైంది ఏమి చూద్దాం నాకు గట్టిన చీర అవి మస్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది రాదు అవి మస్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది రాదు నేను ప్రేమను మరి మేము తిరిగి కట్టుకొని చూస్తుంది ఒకసారి ఏంది బొమ్మలెక్కలు నవ్వు జరినావు నేను ఫస్ట్ చెప్పిన అంత మంచి లేదా అంతేనా
ఏమంటే $12,000 అదెంత? అది 12,000. ఓకే గైస్ 12,000 అయింది. మమ్మీ శ్రీమంతం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతిసారి మేము అంబికాకి ఎందుకు వస్తామంటే ఇక్కడ కలెక్షన్ కానీ వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ మంచిగా చూసుకుంటారు కస్టమర్ని. అండ్ మేమైతే దాదాపు శ్రీమంతంకి కావాల్సిన షాపింగ్ అయితే చేసేసారు మమ్మీ వాళ్ళు. ఇప్పుడైతే మా బాయ్స్ ఉన్నాయి అండ్ వీళ్ళైతే మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తారు అంటారు. మేము ఎప్పుడు వచ్చినా సరే కొత్త కలెక్షన్ కనిపిస్తుంది, అట్లుంటది వీళ్ళ కలెక్షన్. అండ్ మళ్ళీ రేట్స్ కూడా అసలు ఈ మార్కెట్ మొత్తంలో తిరిగినాకనే ఇక్కడ రండి, అది చెప్తాను. ఎందుకంటే రీజనబుల్ రేట్లో వీళ్ళైతే మంచి క్వాలిటీతో అయితే శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దాంతో పాటు హాఫ్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఉమెన్ వేర్, పార్టీ వేర్, ఏదైనా సరే క్యాజువల్ గా ఏది ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అయితే మీరు బై చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ఒకేషన్ ఉన్నా, మీరు ఏ ఫంక్షన్ కి శారీ కావాలనుకున్నా, డ్రెస్సెస్ కావాలనుకున్నా ఇక్కడికి హ్యాపీగా రావచ్చు. అండ్ రీజనబుల్ గా ప్రైజెస్ ఉంటాయి. ఇదైతే ఓపెన్ గా చెప్తున్నా, ఇది దాదాపు ఒక 7th time 6th time మేము రావడం. ప్రతిసారి ఇక్కడికే వస్తాం. అండ్ ఇక్కడ స్టాఫ్ కానీ ఈ అంబికాకి సంబంధించిన అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అండ్ మాకు చూపించే విధానం కానీ మాకు నచ్చినట్టు చూపిస్తారు. మేము శారీస్ అయితే బై చేసినాము. ఇట్లుంటాయి కాంప్లిమెంట్స్ అంబికాకి వస్తే. అందరికా మీకైనా? అందరికి నాకు ఇచ్చిరంటే మీకు ఇస్తారనే నేను చెప్తున్నా. ఏదో నేను స్పెషల్ కాదు, నేను కూడా మీ లెక్కనే. 100% వాళ్ళకి కూడా నేను ఎట్లనో కస్టమర్ కూడా అట్లనే. హాయ్ హాయ్ హాయ్. మళ్ళా తీసుకుంటారు గాజులు మళ్ళీ మీకే $100 డజన్ వేసి 7 డజన్ ఎంత అయితే మొత్తం అయిపోయిందా? ఇప్పుడైతే మనం షాపింగ్ మొత్తం అయిపోయింది. దీని సామాన్లు తీసుకురు ఇంటికి అయితే బయలుదేరుతాం ముంగట్నే. గాయస్ ఇప్పుడైతే మన వాళ్ళకి బాదాం పాలు తాగు చేస్తుందట. ఇప్పుడైతే మనం బాగా పాలు తీసుకొని వచ్చాం. నీకేం కావాలా బా? మళ్ళీ ఇస్తలేరు, మీ కోడలకి ఇస్తలేరు. నచ్చదా? ఏమంటే వద్దంటే వేరే తీస్తారు. తీసుకో తీసుకో తీసుకో. అడ్మిషన్ అది వస్తారు కదా తీసుకో. అయితే అన్న వాళ్ళకి ఇద్దాం మనం అయితే తీసుకొని. అన్న వాళ్ళు అయితే కార్లు ఉన్నారు, చెప్పుల్లో ఏం లో అందరు నన్ను కొంచెం నాకు తెచ్చినావు. అరే ఉంటది డాడీ చెప్తాను మీకు, నాది ఇది. డాడీ తాగిండా ఇప్పుడు? తాగింది కొంచెం తాగిరంటే తెచ్చినందుకు. అమ్మ తెచ్చినందుకు మంచి పేరే ఇచ్చిరమ్మా, మాకు తెచ్చినందుకు మంచి పేరే ఇచ్చిర్రు. ఇది మర్యాద వాళ్ళది, ఇది అంటే మీ మర్యాద. హాయ్ 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 హాయ్. ఇప్పుడు నేను రావాలట. సరే వస్తా. ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే ఉన్నా. ఆ ఫోన్ ఫోటో. అండ్ ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ షాపింగ్ అయితే అయిపోయింది. మనము అంటే మా డాడీది నాది అంజుగాని షాపింగ్ మేమందరం అయితే రేపు తీసుకోబోతున్నాము. రేపు వెళ్ళి మా షాపింగ్ అయితే చేయాలి. ఈ రోజు అయితే మమ్మీ వాళ్ళ షాపింగ్ అయిపోయింది.
హలో గైస్, ఈరోజు అయితే బాయ్స్ షాపింగ్ అయితే వేయలేదు. డాడీది నాది అన్నది అయితే షాపింగ్ చేయలేదు. ఈరోజు అయితే వెళ్తున్నాం షాపింగ్కి. అన్నది అయితే కొంచెం పని మీద ఉన్నారు. మా అమ్మ అయితే వచ్చేసింది, ఎందుకంటే రేపే కాబట్టి దావత్ ఇవాళ వచ్చేసింది. డాడీ వాళ్ళు అయితే అప్పుడు చూస్తారు. మమ్మీ ఏమైంది, రెడీ కావే, టైం అవుతుంది. ఇంకేం పోదాం, ఏమైంది డాడీ, ఇంకా డ్రెస్ వేసుకోలేదు. నడవన్నా ఇంక రేపే, ఇంకా ఏంది ఇంకా అందరు రెడీ జిల్లేలు పోదాం. పోయి డ్రెస్సులు తెచ్చుకోవాలి, అలా కూడా చూసుకోవాలి. నడు రేపు శ్రీమంతం పెట్టుకొని ఇంకా డ్రెస్సులు కూడా తెచ్చుకోలేదు. మా పరిస్థితి వీళ్ళు కొనుక్కోరు మంచిగా, వీళ్ళు మంచిగా ఊరికి ముందర కొనుక్కోరు, కానీ నేనే కొనుక్కోలేదు. ఇప్పుడైతే ఇవి ఖాళీ అవుతున్నాయి రా. అందరూ ఎక్కేసినాం కార్లా. ఇప్పుడైతే అందరం వెళ్ళిపోతున్నాము. ఎక్కేసినాం గైస్. ఇప్పుడైతే వచ్చేసినాం మనం. డాడీ తీసిండు కార్లు ఉన్నాయా? నీళ్ళు కావాలంట. ఏ పుణ్యానికి అయ్యూ ఇటుందా, ఇటుందా అనేది అర్థమైతే గ్లాస్ లేకుండా ఇది. ఇప్పుడు అయితే మేము ఏం చేస్తున్నాం చూద్దాం. వంకాయ మొత్తం ఖాళీ ఉంది. అండ్ ఇప్పుడైతే సోనీ షాపింగ్ అయితే నిన్న అయిపోయింది. ఇప్పుడు నాది డాడీది అంజిగాని అయితే షాపింగ్ చేయాలి. ఏం తీసుకోవాలి ఏం అర్థమైతలే, బట్ నాకైతే ఒక ప్యాటర్న్ నచ్చింది, చూపిస్తున్నారు. ఏం నచ్చిందో అవసరమా? గిదే గిదే ఎద్దు మనకి ఇవన్నీ. ఇక కొత్త ట్రై చేద్దామని చూస్తున్నా, ఒకసారి చూడండి. నాకు ఇంకో ఇది బాగుంది అనిపిస్తుంది. కేరళం కేరళం మొత్తం కేరళం అడ్వాంటేజ్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకున్నాడు వాళ్ళు. మనకు నచ్చే కలర్ బాగుండదా మామ దానికి? మరి జమ్మర్ చెప్పలు అయితే మనం ఫస్ట్ వచ్చినప్పుడు అది చూసింది ఫిక్స్ అయిపోతున్నాం. ఇది కూడా ఒకసారి డాడీ వేసుకొని ట్రై చేద్దాం. పింక్ నేను వేసుకుంటా. డాడీ ధోతి కూడా అండి ఎట్లున్నారంటే, ఇప్పుడు డాడీ ఎట్లున్నాడంటే, ఇప్పుడు ఆడతారు కదా ఇట్లా జడ్జి ఇట్లా జడ్జి మిమ్మల్ని అడుగుతున్నా ఎట్లుందో. మమ్మీ ఇప్పుడు బాబు కూడా అట్లనేదో తాతయ్య ఎత్తుండు కదా ఎట్లాగో. తాత అవుతున్నా అని తాత లెక్క సూట్ వేసుకుంటా డబ్బా నువ్వు. అండ్ ఓవరాల్ గా మా అవుట్ఫిట్స్ ఇవి శ్రీమంతం రోజు ఎట్లున్నాయి ఖాళీ. అమ్మ ఓకేనా? ఇప్పుడు బాబాయ్ వచ్చి బాబాయ్ కొట్టు బాబాయ్. ఏ ఓపెనింగ్ కోసం ఇవ్వాలి? ఏ ఓపెనింగ్ ఉంది? యూట్యూబర్ ది శ్రీమంతం పీకల్ నీకు కూడా డోల్ కొట్టే టైం. కొంచెం టైట్ ఉంటే బాగుందా? మనం తీసుకున్న ఫిక్స్ అయితే అయిపోయింది. ప్యాకింగ్ చేసుకో. డాడీ ఇంకా లోపలికి బయటకు రాలేదు. గైస్ ఇప్పుడైతే సర్ప్రైజ్ ఏంటంటే మా వదినకి, మా మామకి అయితే తెలియకుండా, అంటే సోనీ వెళ్ళకుండా మా వదినకి అంటే మా వదిన వాళ్ళ డాడీ అంటే మా మామకి తెలియకుండా అయితే డ్రెస్ మేము తీసుకుంటున్నాం. ఈ కలర్ ఉందేమోనే. ఉంది ఇప్పుడు ముందు చూపించింది కూడా కదా కలర్. సోనీ అడుగుదాం తీరా. అయ్యో స్పాయిల్డ్. మరి నువ్వు ఇప్పుడు మామ వాళ్ళు ఎట్లా వేసుకున్నా పంచాలు మా లెక్క సేమ్. గైస్ ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నాం బిల్డింగ్ కాడికి. మమ్మీ కరెక్ట్ గెస్ చేయ, బిల్ ఎంత అవుతుంది అనుకుంటున్నావు?
అవుతుందో చేయండి. 8,000. అమ్మమ్మ నువ్వెంత అవుతుంది అనుకుంటున్నావు? నేను 7,000 అయింది. 7,000 చెప్పాను నువ్వు అయితే ఒక 10 నుంచి 11. చెప్పరా నువ్వు? అంతేనా? బిల్ అవుతుంది అనుకుంటున్నా. బిల్లు ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 5-6 వేలు అవుతుంది. 5,000 ఎంత తక్కువ అవుతుంది అనుకుంటున్నా? 10,000. అప్పుడే గెస్ చేసి చూద్దాము ఎంత బిల్ అవుతుంది అనేది. నేను చెప్తాను 10 నుంచి 11 అయింది. 9,000 అయింది. 9,000 చూద్దాం గైస్ ఎంత అవుతుందో బిల్లు. 1,200 ఎంత? 1,200. 650 పంచ ఎంత? నీకు పంచేడికి ఎందుకు ఇచ్చిర్రు? ఇక్కడ చిన్నరా అదే అది వచ్చింది బారి లిఫ్ట్ వచ్చింది బారి. ఎందుకు అవసరమా? చీర కట్టుకుంటా అన్నది కదా అది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరు. ఏం పెట్టుకోవాలి? ఏ ఫంక్షన్ ఉన్నా చెల్లకు కంపల్సరీ తీసుకోవాలి. చెల్లకు కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు మా ఎందుకు తీసుకోవాలి అట్లా? తీసుకోవాలి. ఇంటి ఆడవిల్లే కదా, మీరు తీసుకోకుండా సరే చెల్లకు తీసుకోవాలి. అందుకే నాకు అర్థం లోకి తీసుకోమంటే నాకు కూడా తీసుకున్నాను. అందరు తీసుకోవాలి. నువ్వు తీసుకోవాలి, లోకి తీసుకోవాలి. ఓకే ఇప్పుడు లోకి కూడా తీసుకుంటుంది మమ్మీ. చెల్లకు చిన్న అవుతుంది కదా, చిన్న అయిపోతుంది. లోకి అయితే ఉంటాడు ఇటు కూడా. కింద పైన వస్తుందిరా. అమ్మా ఏమైనా కావాలా? కావాలా చెప్పు కొనిస్తా. గిదా ఎవరికి? అమ్మమ్మ చెప్పినట్టు 7,000, డాడీ చెప్పినట్టు 8,000 దగ్గర. 7,700. అంటే కరెక్ట్ లెక్కలు రూపాయల ఆటలు మనకు. ఇద్దరు సేమ్, ఇద్దరు గెలిచినారు. ఏం లేదు బిల్లు కట్టేసేయండి. బిల్లు కట్టేసే ఏమే నీదేమైంది 11,000 అంటే చూడాలా. అయితే డాడీ ఫోన్ పే చేసుకున్నాడు. తీసుకుగా నీ వీడియో కంటే ఫాస్ట్ ఉన్నాడు ఆయన. ఇప్పుడైతే మనం ట్రావెల్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ అయితే మనకి గుర్తు పెట్టేశారు. గైస్ ఇప్పుడైతే షాపింగ్ అయితే అందరిది అయిపోయింది. లోకి ఒకసారి తీసుకోలేము. మమ్మీ అయితే అప్సెట్ ఉంది కొంచెం. అప్సెట్ అయిపోయింది మమ్మీ. షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బాయ్స్ కూడా. అండ్ ఇప్పుడు ఏం లేదు, స్టార్ట్ చేయాలి. మమ్మీ లోకి అవసరం లేదు ఇక. ఓకే బా తీసుకుందాం బా. ఇప్పుడైతే ఇంకో షాపింగ్ మాల్ కొరకు వచ్చినాము. మమ్మీకి అయితే లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంకో షాపింగ్ తీసుకొచ్చింది దొరికేదాకా తిప్పేటట్టుంది అలా కూడా. ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం లోపలికి. ఏం డ్రెస్ మా మీద మంచిగా ఉంటుందా మరి? చెల్లె శారీ కట్టుకుంటది తర్వాత. ఇక మమ్మీ ఇంది మమ్మీ షర్ట్ ఎందుకు కాడ పెట్టేసే, షర్ట్ ఎందుకు కాడ పెట్టేసే. ఎంత రేట్ ఎందుకే? మీరు పెడితే ఏం కాదు, మీరు పెడితే ఏం కాదు. మేమెంత పెట్టినాము అట్లే ఎక్కువనే పెట్టాలి చెల్లెకు. సరే అని తీసుకో కానీ. ఇప్పుడైతే అయిపోయింది బిల్లింగ్. మా మ్యాప్ అయ్యా ఎంత అనుకుంటున్నా బిల్లు చూసిరు అయిపోయింది. అది ఇంకేంది చూసిరు అయిపోయింది. తీసుకుంది ఇప్పుడు లోకి రియాక్షన్ ఎట్లుంటుంది అదేమంటుందో మీరు తీసుకున్నది. నా ఇష్టమే దాని ఇష్టం. అట్లేముండదు. అది ఎట్లా వద్దంట చూడు. నేను కూడా తాగాను, అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం. అయిపోయిందా అయిపోయిందా? ఇప్పుడైతే ఆరతి వేసుకుంటుంది. ఇంకా ఏడా మొత్తం పోయింది, మొత్తం పోయింది. ఏడా ఇదెవరిలో ఇదెవరు? ఇది ఈ కలర్ సెట్ అనగా మరి ఈ కలర్ సెట్ కాలే. కొత్త కలర్ అన్న మైలకు అంత బాగానే ఉంది. ఆ వయస్సు అంటే ఏడుంది
మంచిగా నీకు ఇంకా గిట్ల అయితే ఎట్లా చెప్పి మేము ఎప్పుడో చెప్పేసినాం జడపిల్ల ఓడిపోయినా ఇక మేము చూసినాం అయిపోయింది కాదు మైదాకి ఇప్పుడు ఇది బరాబర్ ఉంది ఇది కూడా బరాబర్ ఉంది కలరే కొంచెం తేడా అనిపిస్తుంది కదా కొంచెం ఫిల్ చేయమని లోపల కలర్ ఫిల్ చేసి ఇదే పుట్టిపోయి బాబా ఫస్ట్ ఉంటే అయిపోవాలి వ్లాగ్ లా ఓకే డాడ్ టు బి మామ్ టు బి బాబాయ్ టు బి అత్తమ్మ టు బి అవన్నీ రావు